సిద్దిపేట జిల్లా కేంద్రంలో నీట్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. పట్టణంలోని డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ బాలికల హైస్కూల్ 2 పరీక్షా కేంద్రాలలో నీట్ 883 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 1:30 పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించారు. కాగా సిద్దిపేట డిగ్రీ కాలేజ్ పరీక్షా కేంద్రంలోకి లేటుగా రావడంతో 2 అభ్యర్థులను అనుమతించకపోవడంతో అభ్యర్థులు కన్నీరు పెట్టుకున్నారు. చేసేదేమీ లేక అభ్యర్థులు వెనుతిరిగి వెళ్లిపోయారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట జిల్లాలో మనకి ఈరోజు మే 4వ తేదీన నీట్ యూజీ ఎగ్జామ్స్కి సంబంధించి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అదేవిధంగా గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ 2 సెంటర్స్లో ఎగ్జామ్ అనేది 2 o'clockకి స్టార్ట్ అయింది. దీంట్లో మనకి 2 సెంటర్స్ కలుపుకొని దాదాపు 883 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ స్టూడెంట్స్ అందరికి కూడా కావాల్సిన ఫెసిలిటీస్ అదేవిధంగా ఇక్కడ చేయాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇన్ ప్లేస్ ఉన్నాయి. మనకి 2 సెంటర్స్లో కూడా డ్యూటీ మెజిస్ట్రేట్స్ ఆర్డీఓ గజ్వేల్, ఆర్డీఓ సిద్దిపేట ఇద్దరిని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఎంటైర్ ఎగ్జామినేషన్ ప్రాసెస్కి అడిషనల్ కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. మనకి ఈ సెంటర్స్లో కూడా ఎవరైనా కొంచెం వీక్నెస్ ఉన్నా, ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నా మెడికల్ క్యాంప్స్ పెట్టడము, ఆశా ఏఎన్ఎం సఫిషియంట్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్, ట్యాబ్లెట్స్ పెట్టడము, అదేవిధంగా బయోమెట్రిక్కి సంబంధించి అటెండెన్స్, వీడియోగ్రఫీ చేయటము, సీసీటీవీ ఫుటేజ్, వీటన్నిటికీ సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా ఆల్రెడీ ఆర్ ఇన్ ప్లేస్. మొత్తం ఎగ్జామ్ అంతా కూడా మనకి 2 to 5 PM వరకు కంప్లీట్ అవుతుంది. పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ఉంటే వాళ్ళకి ఇంకొక 1 hour ఎక్స్ట్రా ఉంటుంది. ఈ 2 సెంటర్స్లో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తద్దు అని ఆల్రెడీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి తరఫు నుంచి బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా సఫిషియెంట్లీ ఇన్ ప్లేస్ ఉన్నాయి. 2 ఏసీపీలు కూడా ఉన్నారు, వారు కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. సో ఆల్ ఇన్ ఆల్ అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఇన్ ప్లేస్ ఉండి మనం స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ అనేది పీస్ఫుల్గా అదేవిధంగా జిల్లా స్థాయిలో సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్. డిగ్రీ కాలేజ్కి సంబంధించినంత వరకు 504 స్టూడెంట్స్ అక్కడ ఎన్రోల్ అయి ఉంటే అందులో 18 మంది అబ్సెంట్ ఉన్నారు. ఇక్కడ మనకి 379 స్టూడెంట్స్లో 6 స్టూడెంట్స్ అబ్సెంట్ ఉన్నారు.